హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుస్మా. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక పీస్ఫుల్ మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో పీస్ఫుల్గానే వెళుతుంది, బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ మోనిటైజేషన్కి చాలా దగ్గరలో ఉంది. సో ఇంకా ఫస్ట్ యాజ్ యూజువల్ ఒక హౌస్ వైఫ్ లేవగానే తన రొటీన్ ఎలాంటిదో నేను కూడా అవే పనులు చేస్తానండి. అయితే ఏంటంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందరే నా రొటీన్ స్టార్ట్ చేసుకుంటాను. సో దట్ ఏంటంటే మనకి పిల్లలకి స్కూల్ కానీ కాలేజ్ కానీ ఉంటుంది అని అంటే లైక్ ఎలాగంటే లేచిన దగ్గర నుంచి పరుగుళ్ళు అలా కాకుండా ప్రశాంతంగా ఎలాగంటే కామ్గా చేసుకుంటాను. అండ్ చేతిలో కనీసం అరగంట ఉంచుకుందుకే ట్రై చేస్తాను అనమాట. అయితే ఇందులో ఏంటి వింత అని చెప్పేసి అనిపించవచ్చు, కానీ కొంతమంది మనలో ఏంటంటే లేవంగానే కొంచెం ఫోన్కి అటాచ్ అయిపోవడం, స్క్రీన్ టైం కొంచెం ఇస్తూ ఉండడం. ఏంటంటే ఒక్క మెసేజ్కి రిప్లై ఇచ్చామంటే ఫోన్ కానీ మనం ఆన్ చేసి ఆన్లైన్ వచ్చామంటే మరీ మనం మన పనుల్లోకి వెళ్ళడం చాలా డిలే అయిపోతుంది. అందుకే నేనేంటంటే స్క్రీన్ టైం అస్సలు మార్నింగ్ పూట ఇవ్వను. సో ఇదిగోండి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. అండ్ ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత చేసే ఫస్ట్ పని ఏంటంటే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవడం. దేవుడా ఇవాల్టి రోజు చక్కగా మా అందరికీ చక్కగా పాజిటివ్గా జరిపించు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి రాకుండా ఉండాలి. చిన్న పిల్లలు ఎలాగంటే అమ్మకి వేడుకుంటారో సేమ్ అలానే నేను స్వామివారి దగ్గర అయితే అలా అడుగుతానమాట. అండ్ ఈరోజు ఏం చేశానంటే స్వామివారికి అలంకరణలోని చామంతి పూలు దండ కట్టానండి. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఒక స్ప్రింగ్ లాంటిది పెట్టానమాట. సో అది సెట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు నార్మల్గా దండ గనక మనం స్వామివారికి పూజ చేసేసామనుకోండి, అలంకరణ చేసేసామనుకోండి, స్వామివారి ఫేస్ అయితే కొంచెం అడ్డుతుంది అనమాట. సో దట్ ఇలాగ ఆర్క్ లాగా వస్తే బాగుంటుందని చెప్పేసి చిన్న ఐడియా వేశాను. అదైతే ఈరోజు వర్కౌట్ అవ్వలేదు. మేబీ ఒక 3-4 డేస్లో అదైతే నేను చక్కగా రెడీ చేస్తాను. అండ్ అలంకరణ చేసిన తర్వాత మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఎందుకంటే దేవుడి దగ్గర అలంకరణ బేసిక్గా మన ఆడవాళ్ళు అంటే మగవాళ్ళకి కూడా చూస్తున్నాను చాలా ఇష్టపడుతున్నారు అనమాట. అండ్ మన వీడియోస్లో అలంకరణ కూడాను చాలా నచ్చుతున్నది అనమాట. సో నేను అది తప్పకుండా షేర్ చేస్తాను. సో పూజ అయిపోయిందండి. చక్కగా ధూపం ఇచ్చేసి, ధూపం వేస్తే ఇంట్లో మంచిగా పాజిటివ్ వైబ్స్ అండి. మీరు నమ్ముతారో లేదో, ఇదైతే దసంగంతో నేనైతే ధూపం వేస్తాను. చాలా ప్లెజెంట్గా ఉంటుంది, వాసన అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా పూజ ఆల్మోస్ట్ ఏంటంటే ఒక అరగంట సేపు పూజ దగ్గర నేను కేటాయించడానికి ట్రై చేస్తాను. అండ్ ఇదిగోండి మంగళహారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ చాలామంది మంగళహారతి కళ్ళకు అద్దుకుంటామా లేదా రకరకాల పూజ దగ్గర ఎటువంటి డౌట్స్ అనేది మనం అంటే ఎంత తక్కువ డౌట్స్ అంత మంచిదండి. ఏవైనా అంతకీ అర్థం కావట్లేదు అని అంటే నా ఉద్దేశంతో మన పెద్దవాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుంటే బెటర్. నేను అదే చేస్తాను. మా అత్తగున్నారు, ఆవిడకైతే నేను ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతాను. అండ్ చక్కగా పూజ అనేది చేసుకుంటాను అనమాట. అమ్మవారు ఇంత కళగున్నారు కదా, చాలా పాజిటివ్ వైబ్స్ అండి. ఇంట్లోని బ్రహ్మముహూర్తం టైంలోని దీపారాధన చేసుకుంటే మంచి ఫీల్ అనమాట. కుదిరిన వాళ్ళు చక్కగా చేసుకుంటాం. అండ్ కుదరకపోతే లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ మనం చక్కగా పూజ దగ్గర కేటాయించామంటే ఇల్లంతా పాజిటివ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన మైండ్ కూడా కూల్గా ప్రశాంతంగా ఉంటుంది అని నా ఫీలింగ్, అంతే, మరేంటి లేదు. సో ఇంకా ఈరోజు వెదర్ మరి అడక్కండి, చాలా పీస్ఫుల్గా రెయినీగా ఉన్నదన్నమాట. ఇంకా ఈరోజు లంచ్ విషయానికి వస్తేనండి, నేను చేసిన 2 రెసిపీలు కూడా యూట్యూబ్ వీడియో చూసే చేశాను అనమాట. ఒకటి సాంబార్, ఇంకోటి దొండకాయ ఉల్లికారం అనమాట. సో నేనైతే ఉల్లికారం పచ్చుల్లిపాయలు మిక్సీ పట్టేసి అల్లం వెల్లుల్లి లైక్ ఎలాగంటే చాలా మంది చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా చేశాను. బట్ వీడియోలు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉందనమాట. నేనైతే ఖాళీ టైంలో అస్సలు కూడాను నా టైం అనేది వేస్ట్ చేసుకోనండి. అంటే ఖాళీ టైం అంటే నా వంటింట్లో పని, ఇంటి పని అన్నీ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి నేర్చుకుందుకు ట్రై చేశాను అనమాట. ఈవెన్ రెసిపీస్ అయినా కూడా ఎలా ట్రై చేశారు, డిఫరెంట్గా ఏం చేశారు, నేను అది ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ఇంకాను కొంచెం తాలింపులాగా ఫ్రై చేశారనమాట. కొంచెం శనగపప్పు, మినపప్పు, ధనియాలు, కొంచెం చింతపండు వేశారు. బట్ నేను స్కిప్ చేశాను. నాకెందుకో అంటే ఇది ఉల్లిపాయ పచ్చడి స్టైల్లో వచ్చిందండి. ఓకే బట్ నాకంతా ఓకే అనిపించింది అనమాట. సో ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత
మనం మిక్సీ పట్టేయాలండి. అండ్ సాంబార్ విషయానికి వస్తే పప్పులో అయితే చింతపండు పులుసు ఇవన్నీ వెజిటబుల్స్, నాకైతే సాంబార్లో కొంచెం వెజిటబుల్స్ ఎక్కువ వేయడానికి ఇష్టం అనమాట. లైక్ ఆ పులుసులోని అన్నీ మంచిగా ఉడికిపోతే బాగుంటుంది కదా. అయితే ఎప్పుడైనా సాంబార్ కానీ పప్పుల్స్ కానీ మా ఇంట్లో అయిందంటే, అంటే ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అవుతూనే ఉంటాయి. వెజిటేరియన్స్ కదండి, ఈ కర్రీ కానీ ఆ పులుసు కానీ ఇలానే రెసిపీస్ అన్నీ ఉంటూ ఉంటాయి అనమాట. సో సాంబార్ చేసిన రోజు ఖచ్చితంగా అప్పడాల పిండి రొట్టె చేస్తాను. నార్మల్గా మనం ఫ్రైమ్స్ అలాంటివి వేయించేస్తూ ఉంటాం కదా. సో కానీ అలా కాదు, అప్పడాల పిండి కొంచెం డిఫరెంట్గా టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి సాంబార్లో చెప్పాను కదా, కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది నాకు అని చెప్పేసి కొంచెం ఎక్కువే యాడ్ చేశాను, ఆనపకాయ ఇవన్నీ కూడా. అండ్ ఈ లోపల ఇదిగోండి ఉల్లిపాయలు ఇవన్నీ కొంచెం చల్లారేక ఇదైతే మిక్సీ పట్టేస్తాను అనమాట. అయితే సాంబార్ కానీ నాకంటేనండి మా అత్తయ్యగారి చేతిలో ఆ చేతిలోనే ఒక టేస్ట్ అనమాట. మా అమ్మ చేతిలో క్యాబేజ్ కర్రీ అండ్ అత్తయ్య చేతిలో సాంబార్, పులిహార, కొన్ని రెసిపీస్ ఎలాగంటే ఆ చేతికి ఆ రుచి ఉంటుందన్నమాట. నేను ఎలా ట్రై చేసినా కూడా మా అమ్మలా రాలేదులే అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇదిగోండి ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. అయితే నేను ఈ మధ్యన కొంచెం ఆయిల్ చెప్పాను కదా, చాలానే తగ్గించేస్తున్నాను. ఎందుకంటే మనకు తెలియకుండానే బాటిల్తో మనం కడాయిలో ఇలా వంపామంటే కొలత అనేది ఉండేది కదా నాకు బేసిక్గా ఇంతకుముందు. బట్ ఈసారి ఏంటంటే ఒక చిన్న గిన్నెలో, మీరు నా ప్రీవియస్ ఒకవేళ మినీ బ్లాగ్స్ ఒకవేళ ఫాలో అవుతూ ఉంటే చూసే ఉంటారు. ఎందుకంటే ఆయిల్ కూడా ఎక్కువగా మన హెల్త్కి మంచిది కాదు తెలుస్తున్నా కూడా ఎక్కడో మనం ఎక్కువ నేను వాడేసుకున్నాను చెప్పేసి ఉద్దేశంతో చిన్న గిన్నెలో కొలత లెక్కలో తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఇదిగోండి అప్పడాల పిండి కలిపేస్తున్నాను అనమాట. కొంచెం హింగు ఈరోజు చెప్పడానికి వెళ్తే అప్పడాల పిండిలో సాల్ట్ సరిపోలేదండి, ఏదో ఆలోచిస్తూ కొంచెం తగ్గించేసి వేసాను అనమాట. కొంచెం హింగు అండ్ చిల్లీ పొడి వేసేసి ఇదిగోండి అప్పడాల పిండి చేసేటప్పుడు మనం కానీ ఎక్కువ జారుగా కలిపేసామంటే రొట్టి సమంగానే క్రిస్పీగా రాదు మనకి. అప్పడాల పిండి రొట్టి క్రిస్పీగా రావాలని కొంచెం టైట్గా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, చేతితోటి మనం ఒత్తేస్తే అయిపోయినట్టుగా. ఇదిగోండి దొండకాయ ముక్కలు అయితే యాక్చువల్గా ఇది డీప్ ఫ్రై చేయాలి, కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని చేయాలి. బట్ నేను కొంచెం ఆయిల్ వేసాను అండ్ సాల్ట్ వేసి మూత పెట్టేశాను అనమాట. ఉడికిపోయినట్టుగా అయ్యాయి. అండ్ ఇప్పుడైతే మనం పేస్ట్ చేసిన ఉల్లికారం ఏదైతే ఉందో అదైతే వేసేసాను అనమాట. నేనైతే కొంచెం వాటర్ కూడా మిక్స్ చేశాను, ఎందుకంటే కొంచెం అడుగు అంటేస్తున్నలాగా నాకైతే డౌట్ వచ్చింది. సో కొంచెం ఇది ఎలాగంటే కర్రీ టైప్, కొంచెం గ్రేవీ ఉన్న కర్రీ టైప్ అయితే వచ్చిందనమాట. సో ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఇంకా సాంబార్ విషయానికి వస్తే కొంచెం సాంబార్ పొడి, కొబ్బరి అండ్ పప్పులు, అంటే ఈ ముక్కలు అయితే ఉడికించేసాను కదా, ఉడికించిన ముక్కలే టమాటా ముక్కలే ఓన్లీ. ఆ టమాటా ముక్కలు తీసేసి మిక్సీ పట్టేశాను అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే సాంబార్ తలక అంటే కన్సిస్టెన్సీ శుభ్రంగా వచ్చిందండి, కొంచెం చిక్కగా వచ్చింది. అండ్ కొంచెం తాలింపు కూడా హింగు వేసేసి మంచిగా వేసాను అనమాట. సో సాంబార్ సూపర్ డూపర్ హిట్ అండి. దొండకాయ ఉల్లికారం అయితే నాకు ఓకే ఓకే అనిపించింది. ఓకే అండి, టేస్ట్ ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ నాకైతే ఇది ఓకే ఓకే అనిపించింది, ఇంట్లో వాళ్ళకి నచ్చింది. సో సరేనండి, ఈ వ్లాగ్ ఇక్కడ ఆపేద్దాము. నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి, చిన్న కామెంట్ చేయండి, నా కోసం చాలా వాల్యుబుల్. మరొక మంచి వ్లాగ్తో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.